ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ బెండకాయ పులుసు అండి. ఫ్రెండ్స్ బెండకాయ పులుసు టేస్టీగా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యి కొన్ని సీక్రెట్ మసాలాలు వేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ కర్రీ వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పులుపు కారం అనేది బ్యాలెన్స్గా ఉండాలంటే బెండకాయ పులుసులో ఈ ఒకటి వేసుకొని ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ 250 గ్రాముల బెండకాయలు అయితే తీసుకున్నానండి. వాష్ చేసుకొని బెండకాయలు అనేవి వాటర్ లేకుండా తూర్చుకోవాలండి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలండి. బెండకాయలు అనేవి మనం పులుసు చేయడానికి ముదిరినవి అయితే తీసుకోకూడదండి. బెండకాయలు కూడా మీడియం సైజ్ పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మరి పెద్దగా కాదు, మరి చిన్నగా కాదు. బెండకాయ పీసెస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్ మీడియం సైజ్, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయిన తర్వాత 2-3 రెడ్ చిల్లీస్, 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపులో వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత బెండకాయ పీసెస్ కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ బెండకాయ పీసెస్ అనేవి 5 to 6 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇక్కడ టిప్ అయితే చెప్తున్నానండి. బెండకాయ పీసెస్ అనేటివి 80% కుక్ అయిన తర్వాతనే మనము చింతపండు రసం అయితే వేసుకోవాలండి. ముందే వేసుకున్నామంటే బెండకాయలు అనేవి కుక్ కావు, మరి కర్రీ కూడా మరి చిక్కగా అయిపోతుందండి. బెండకాయల్లో వచ్చే జిగురు నుండి కర్రీ కూడా చిక్కగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే 80% కుక్ అయిన దాంట్లో చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. నేను తీసుకున్న చింతపండు అనేది కొత్తది కాబట్టి కర్రీ అనేది చిక్కగా పడడానికి 1 టేబుల్ స్పూన్ శనగపిండి వాటర్లో కలుపుకొని ఉండలు లేకుండా బెండకాయ పులుసులో వేసుకున్నారంటే కర్రీ అనేది చిక్కగా అవుతుందండి. కొంచెం జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టుకొని 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలండి. అయితే ఒక టిప్ అయితే చెప్తున్నానండి. బెండకాయ పులుసు అనేది పులుపు కారం బ్యాలెన్స్గా ఉండి టేస్ట్ మాత్రం చాలా బాగుండాలంటే బెండకాయ పులుసులో చిన్న ముక్క బెల్లం వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ టిప్స్ ఫాలో అయ్యి బెండకాయ పులుసు ప్రిపేర్ చేశారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడూ చేసుకునే స్టైల్లో కాక ఇలా ప్రిపేర్ చేసుకుంటారు ఫ్రెండ్స్. అంత బాగుంటుంది బెండకాయ పులుసు అయితే. కర్రీ అనేది అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే. టేస్టీ బెండకాయ పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బెండకాయ పులుసు రైస్ చపాతీలోనికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వీడియో తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.